చెప్పండి బెదవాడ గోపాల్ దేవాదాయ శాఖ కమిటీ చైర్మన్ గారు, ఈ యొక్క ఈ ప్రయత్నంలో మనం ఎన్నో ఎదుర్కొన్నాము. దాని దగ్గరుండి మీరు చాలా చేశారు కాబట్టి దీని యొక్క మీ స్పందన ఏంటి? మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అందరినీ ఎలా సర్దుమర్చారు? ఎలా ముందుకు తీసుకొచ్చారు? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒక చైర్మన్ గా, దేవస్థానం చైర్మన్ గా నేను చెప్పదగలిగింది ఏంటంటే, ప్రతి ఒక్కరు అందరం కలిసిమెలిసి రావాలని పొద్దుటానికి మనం కోరుకునేది. దీంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. దేనికైనా మనం ముందుకు రావాలని అనుకున్నాం. ఆవేశపడి పడిపోయినా శాంతించి వాళ్ళ కూడా ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నంలోనే ఉన్నాం. అదే ప్రయత్నం జరిగింది. దేవత అందరికీ అనుగ్రహం ఇచ్చింది. అందరం కలిసిమెలిసి వచ్చాం. అందరం సరదాగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మొదటి నుంచి కూడా మన వాట్సాప్లో ఏదైతే వైరల్ అయింది కానీ ఏమన్నా కానీ మనం మాత్రం ఒక తీరుకు వచ్చేలాగా మాత్రం ఓకే అయిపోయింది. అందరం హ్యాపీగా ఉన్నాం. అది వైరల్ అనేది ఏంటంటే ఎవరి మనసులో వాళ్ళు చెప్తుంటారు. ఇది కామన్, ఇదంతా ఒకరు ఒక రకంగా ఉంటారు, ఒకరు లాగా ఉంటారు. అందరు సరి చేసుకొని పోవాలన్నదే మనం అనుకున్నది. దాన్ని బట్టి మనం ఈ రోజుకి వచ్చేసరికి, ఈ రోజు మనం అనుకుంటున్నది ఏ రోజుకైనా ఆ తల్లి మనల్ని ఒక దాడికి చేర్చుతున్న సంగతి అందరికి తెలుసు. ఆ తల్లి దేవులు ఇప్పుడు అందరం మనం కలిసి మెలిసి చేసుకుంటున్నాం. మరి ఈ రోజు అనేది సగం కంప్లీట్ అయింది. ఇంకొక గంట అయితే దేవ దగ్గరికి వెళ్తాము, కూతురికి వస్తాం, ఇంటికి వస్తాం. దాని తర్వాత సాయంత్రం చాలా కార్యక్రమాలు ఉన్నాయి, భోజన కార్యక్రమాలు ఉన్నాయి. పక్క ఊరు నుంచి వస్తారు, ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, మన బంధువులు చాలా మంది, చాలా రష్ ఉంటుంది. దీని అంతటి మీరు ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? కేవలం మన కుర్రోలు మాత్రమే వడ్డిస్తున్నారా? క్యాటరింగ్ అయ్యి పెట్టించున్నారా? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? చైర్మన్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన వాళ్ళకి? ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, ఒక యాత్రగా తూర్పు బజార్ లో మా ఇల్లులు ఉన్నాయి. తూర్పు బజార్ నుంచి మొత్తం మేళతాళాలతోటి ఒక్కొక్కరు పొంగలు పందులు పోతులు తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ టైంకి ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా అయిపోయినాయి. ఇక్కడ నుంచి దేవస్థానం వెళ్తాం. అక్కడి నుంచి అందరం పొంగళ్ళు అన్ని పెట్టుకొని పోతులు కోయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత మేము మా కమిటీ పెద్దలుగా మేము ఒక 20 మంది దాకా ఉన్నాం. ఈ 20 మంది కూడా కలిసిమెలిసి ఏ నిర్ణయం తీసుకున్నాం ఒకే నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకే తాటి మీద నడుస్తున్నాం మేమందరమే. ఇంకొకటి ఏంటంటే, వడ్డిచ్చే కొంచెం తేడాలుగా రావచ్చు అని చెప్పి క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పేసాము. క్యాటరింగ్ వాళ్ళు సాయంత్రం వస్తారు. పూర్తిగా వడ్డిచ్చే సిస్టమ్ వరకు క్యాటరింగ్ తీసుకుంటారు. ఈ పక్కన ఏమేమి జరుగుతుంది అనేది మాత్రం మా 20 మంది ఉన్నాం. మా 20 అన్నదమ్ముల పిల్లలు మేము 20 మంది ఉన్నాం. మేము ఉండి మొత్తం చూస్తుంటాం. ఎక్కడ ఏది రాకుండా, ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా మేము అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకొని అందరూ బాగుండాలి, అందరూ జనాలు రావాలి. పక్క ఊర్ల నుంచి తండలుగా ఈ యొక్క ఉత్సవానికి పిచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఆహ్వానించిన ప్రతి ఒక్కరు వస్తున్నారు. పక్క ఊర్లలో ఆహ్వానించిన అందరూ వస్తున్నారు. ఆల్రెడీ ఉదయం నుంచి చుట్టాలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇంకా ఇంకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? దీనికి సలహాలు ఏం లేదు. మధ్యాహ్నం నుంచి ఎవడు ఇంటికి వెళ్లకుండా ప్రతి ఒక్కడు మనం ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేసుకొని మన తల్లికి మనం ఆనందపరిచి మనం అందరం కూడా కలకాలపడి హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఆ తల్లిని కూడా సంతోషపరచాలి. మనం అందరం హ్యాపీగా ఉండాలి. 20 మంది 50 మందిలో 100 మందిలో ఎవరో ఒకరు తప్పు చేస్తుంటారు. దాన్ని కూడా మనం సర్దిద్దుకొని పోయి దాన్ని కూడా మనం పైకి తెచ్చి దాన్ని కూడా మనం నిర్వహించుకుని నీట్ గా చేసుకుంటే మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేనట్టుగా చేసుకోవాలి. మనల్ని చూసి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. పక్క ఊరుళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇంత వైభవంగా, ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళు అనుకోవాలి. ప్రతి ఒక్కరు ఇది మనకి ఒక పునాది వేసినట్టుగా నిరూపించాలి. ఒక ఈ ఊర్లో మనం ఒక పునాది వేసినట్టుగా నిరూపిస్తే ప్రతి ఊరులో కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళకి ఎన్ని వాదభేదాలు ఉన్నా ఒక పండుగ వచ్చే టైంకి మొత్తం కలుస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా చెయ్యాలి అనే ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరిలో మనం పుట్టించాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. యూత్ మొత్తం కలిసిమెలిసి రావాలి. పెద్దల మాటలు ఏమైనా ఉంటే మనం నిర్ణయం తీసుకోవాలి. ఆధీనంగా తీసుకొని మన నిర్ణయాలు వాళ్ళకి చెప్పుకోవాలి. ఏది బాగుంటే దానికి మనం ఒక తాటి మీదకి వెళ్ళిపోయి శుభ్రంగా పండుగ చేయాలి. ఇది నా దేవాదాయ శాఖ చైర్మన్ గా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే విధంగా నేను చెయ్యాలని మొదటి నుంచి నా కళలు కన్నాను. నా కళలో ఆ అంకం తల్లి దయ వల్ల, మరికొంత యూత్ దయ వల్ల
మన యూత్ దయ వల్ల, పెద్దల దయ వల్ల, దేవుడి దయ వల్ల నేను ఎలాగనుకున్నాను అలాగే జరుగుతుంది. మీలో ఒకటిగా నేను నాకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను మొదట్లో ఏదనుకున్నానో అదే విధంగానే పండగ జరుగుతుంది. నా కళ నెరవేర్చినందుకు అంకమ్మ తల్లికి జన్మకు నేను రుణపడి ఉంటాను. మీరందరూ నాకు సహకరించి మీరందరూ నా మాట పక్కన నిలబడినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, చుట్టూ ఇరు ప్రాంతాలు, బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ దేవస్థానం చైర్మన్ గా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.